హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. భారతీయతే మన బలం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతిలో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొని చెప్పారనమాట. సో భారతదేశం కేవలం ఒక భూభాగం కాదు, అపారమైన జ్ఞానానికి నిలయం. 4500 ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత పట్టణ ప్రణాళికను ప్రపంచానికి నేర్పిన ఘనత మనది. సున్నాను కనిపెట్టి నేటి సమాచార సాంకేతికతకు పునాది వేసింది భారతీయులే. భారతీయతే మన బలం. మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన సంప్రదాయ విలువలను కాపాడుకుంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం అని సీఎం గారు చెప్పారు. సో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్లతో కలిసి సీఎం గారు ప్రారంభించారు. సో ఈ సందర్భంగా ఆయన కొన్ని స్పైడర్ మ్యాను, బ్యాట్మ్యాను, సూపర్ మ్యాన్ లాంటి కథలు కాదు, పిల్లలకి హనుమాన్ గురించి చెప్పాలి, శ్రీరాముడి గురించి చెప్పాలి, రామాయణం చెప్పాలి, మహాభారతం చెప్పాలి, అటువంటివన్నీ నేర్పించాలి. మన పురాణ ఇతిహాసాలే యువతకు స్ఫూర్తి కావాలి, పిల్లలకి అవి నేర్పించండి అని చెప్పి సీఎం గారు మంచి మాటలు చెప్పారు. అలాగే తిరుపతిలోనే మరో వేదిక మీద పాల్గొంటూ ఇదిగోండి, దేశానికి జనాభా ఆస్తి, ప్రతి జంట 3 పిల్లలను కనాలి, వృద్ధ ప్రపంచంలో యువదేశం మనదే సీఎం. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది భారతీయులు, తలసరి ఆదాయంలో మన వాళ్ళే టాప్. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 మనమే. మన కుటుంబ వ్యవస్థ విలువలు గొప్పవి, పిల్లలకు పురాణాల గురించి చెప్పాలి, స్పైడర్ మ్యాన్ కంటే హనుమాన్ బలవంతుడు, భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం అది చెప్తూ, రౌడీజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ, రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే ఊరుకోము, తిరుపతిలో నూతన పోలీస్ కార్యాలయం ప్రారంభించారు. సో తిరుపతిలో విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొని ఆ తర్వాత నూతన పోలీస్ కార్యాలయం ఓపెనింగ్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే రౌడీజం చేసిన, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిన, బెదిరింపులకు పాల్పడినా రాష్ట్రంలోంచి బహిష్కరిస్తాము, రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే ఊరుకోము, సెటిల్మెంట్లు బెదిరింపులకు దిగితే బయటికి, రోడ్డు బ్లాకింగ్ దుష్ప్రచారం చేసిన అంతే, వైసీపీ సోషల్ మీడియా గోబెల్స్పై నిఘా, రప్ప అంటే రఫ్ఫాడిస్తాం, అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీని వదలలేదు అని సీఎం గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సో ఆ అంశాన్ని అన్ని పత్రికల్లో బ్యానర్ వేశారు. ఆ తర్వాత ఇక పట్టాదారు పాస్ పుస్తకాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటున్నాయి, ఎవరికి రావట్లేదు. సో అది వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది. వారం రోజుల్లో రాజముద్రతో సహా పట్టాదారు పాస్ పుస్తకాలు రాష్ట్రంలో రైతులందరికీ ఇవ్వబోతున్నారు. జనవరి 2వ తేదీ నుంచి జనవరి 9 వరకు గ్రామ సభల ద్వారా అందజేస్తారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇక యూపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందండి. పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి చేసింది. అంటే స్కూల్కి వచ్చే పిల్లలు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాల్సిందే. ప్రతి పిల్లవాడు కూడా కనీసం 10 నిమిషాలు, పావు గంట న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అన్నీ చదవాల్సిందే. ఇది కంపల్సరీ చేసింది. ఇంకా అదృష్టం, గత ప్రభుత్వానికి ఐడియా రాలా, వస్తే మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో సాక్షి పేపర్ వేయించేసేవాళ్ళు, పిల్లల చేత సాక్షి చదివిచ్చేసేవాళ్ళు, ఆ విషయం నింపేసేవాళ్ళు పిల్లల మైండ్లో చిన్నప్పటి నుంచే. అదృష్టం అనమాట దాని నుంచి బయటపడ్డాం. సో ఇక్కడ యూపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచుతారు. ఖచ్చితంగా గ్రంథాలయానికి వెళ్ళి అవి చదవాలి అని ఒక మెమో జారీ చేశారు నిన్న. మంచి నిర్ణయం అండి. ఖచ్చితంగా పిల్లల్ని నేను కూడా చెప్తున్నాను కదా, పిల్లలు చాలామంది నాకు అంటుంటారు పేరెంట్స్, మా పిల్లలు కూడా మీ వీడియో చూస్తారండి అని. పిల్లలకి నా వీడియో చూపించే కంటే అంటే మనమంటే పెద్దవాళ్ళం, మీకు వార్తాపత్రిక చదవడానికి టైం ఉండకపోవచ్చు, ఒక చోట కూర్చొని, సో కారులో వెళ్తునో ఏదో పనిలో ఉంటూనే నా అనాలిసిస్ వినొచ్చు. సో పెద్దవాళ్ళ వరకు ఓకే, కానీ పిల్లలకు మాత్రం ఏదో ఒక దినపత్రిక చదివించండి, ఇదర్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. నేనైతే మా ఇంట్లో హిందూ వస్తుంది అండ్ ఈనాడు కూడా వస్తుంది, 2 వస్తాయి. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏది వీలైతే అది వార్తాపత్రిక చదివించండి. చదవడం వలన చాలా ఉంటాయి. సో ఆ భాష మీద పొట్టు వస్తుంది, వాక్య నిర్మాణం మీద పొట్టు వస్తుంది, తెలుగు మీద పొట్టు వస్తుంది, అండ్ ఆ చదివింది గుర్తుంటుంది, ఏం జరిగింది ఏంటని తెలుస్తుంది. వీలైతే అందులో హెడ్లైన్స్ అన్నీ ఒక డైరీలో రాయించండి. రాయించిన తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా ఆ హెడ్లైన్స్ చూసుకునేలా ఉండాలి. అంటే నేను చేయిస్తున్నది అదే ఇంట్లో. సో నేను అలా, ఇప్పుడు మా అబ్బాయి కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చింది. నిజానికి కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ రావాలంటే బయట ఎక్కడో ట్రైనింగ్ తీసుకోవాలి, తెలుసా, కోచింగ్కి వెళ్ళాలి. కానీ మా వాడు కోచింగ్కి కూడా వెళ్ళాలి.
వెళ్ళి రాయగలిగాడు, రాశాడు, అటెంప్ట్లో వచ్చింది, వెళ్ళాడు. సో అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట. ఎందుకు ఎలా సాధ్యమైందంటే పిల్లల్ని మనం ఇలా అలవాటు చేయాలి. సో వీలైతే పిల్లలందరూ అలా అలా చెయ్యండి వీలున్నంత వరకు. పిల్లలకి నా వీడియో చూపించొద్దు, అంటే యూట్యూబ్ అలవాటు చేయొద్దు పిల్లలకి, సోషల్ మీడియా అలవాటు చేయొద్దు. ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట, అవి కాదనుకుంటే పరిహారం పొందేందుకు అవకాశం, ఉత్తర్వు జారీ చేసిన ప్రభుత్వం. వైద్యపరంగా అనర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలంట. ప్రజా రవాణా శాఖ ఆర్టీసీలో వైద్యపరమైన పరీక్షల్లో అనర్హులుగా గుర్తించిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అది వద్దనుకుంటే పరిహారం పొందేందుకు వీలు కల్పించింది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద ఊరట కల్పిస్తోందన్నమాట. బాగుందండి. వైద్యపరమైన పరీక్షల్లో అనర్హులుగా ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా వేరే ఉద్యోగం ఇవ్వచ్చంట. అది లేకపోతే అమౌంట్ అయినా ఇస్తారు, పరిహారం అయినా ఇస్తారు. కెనడాలో కాల్పులు, భారత విద్యార్థి మృతి. కెనడాలో భారత విద్యార్థిని కొందరు దుండగులు కాల్చి చంపారు. టొరంటో విశ్వవిద్యాలయంలో స్కార్బరో క్యాంపస్లో పరిశోధక విద్యార్థిగా ఉన్న శివాంక్ అవస్థిపై వర్సిటీ సమీపంలో కాల్పులు జరిపారంట. ఇక మాతృభాషలో విద్యాభ్యాసమే ప్రతిభావంతం. అవును, మరి హిందీ ఎందుకు తప్పనిసరి చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి మాతృభాష అంటున్నారు, మరి హిందీ ఎందుకు కంపల్సరీ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా స్టాలిన్. వైకాపా హయాంలో జల్ జీవన్ మిషన్లో 4128 కోట్ల అవినీతి. ఆల్బర్ట్ రాజా, ఎమ్మెల్సీ ఆల్బర్ట్ రాజా. ఇక అదోని టెండర్కు కిమ్స్కి సంబంధం లేదు. కిమ్స్లో పనిచేస్తున్న ఆర్కే జైన్ అనే డాక్టర్ అదోనిలో మెడికల్ కాలేజీకి టెండర్ వేశారు. అది కిమ్స్కి సంబంధం లేదు. ఒకరోజు ముందుగానే పింఛను డిసెంబర్ 31న అందించాలని ప్రభుత్వం నిర్ణయం. సో పింఛను జనవరి 1వ తేదీన కాదు, డిసెంబర్ 31న ఇస్తారంట. సో ఇక్కడ ఈ అంశాన్ని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. తర్వాత సొంతూరు వస్తే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం. చిన్నప్పుడు సెలవులు వస్తే నేరుగా నిమ్మకూరికే. బాల్యం జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భువనేశ్వరి స్వగ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం. భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ గారి స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించి అక్కడ కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో 10 రోజులు పవిత్రమైనవే. మొదటిసారి 7.7 లక్షల మంది భక్తులకు ఏర్పాట్లు. టోకెన్లు ఉన్నవారు సమయానికి వస్తే 2 గంటల్లోనే దర్శనం, ముందే వస్తే నిరీక్షించాల్సిందే. ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సో ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ఇవ్వబోతున్నారు. సో భక్తులు వెళ్ళండి, కానీ మరి టోకెన్లు లేకపోయినా వెళ్ళొద్దు, అక్కడ ఇబ్బంది పడొద్దు. లాస్ట్ ఇయర్ అనుభవాలు గుర్తున్నాయి కదా, సో కాస్త జాగ్రత్తగా పాటిస్తే మంచిది. ఇక రెవెన్యూ క్లినిక్లు వస్తున్నాయి. భూమితో బంధం వారిది, అర్జీలను సానుభూతితో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశం. సాధ్యమైనంత వరకు అదే రోజు కాకుండా నిర్దిష్ట కాల పరిమితిలోగా డిజిటల్ రికార్డుల ఆధారంగా అక్కడికక్కడే పరిష్కారం. పాపం ఈ రెవెన్యూ సమస్యలు ఎందుకు హైలైట్ చేస్తున్నారో ఏంటో తెలియదు. రెవెన్యూలో ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య గొడవ ఉంటే ఇద్దరిలో ఒకడికి న్యాయం జరుగుద్ది, ఇంకొకటి అన్యాయం జరిగినట్టు ఫీల్ అవుతాడు. వాడు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాడు, మళ్ళీ ఆ ఎన్ని కంప్లైంట్ల నెంబర్ ఉందో అవే నెంబర్ అలా కనిపిస్తుంది. ఇదంతా ప్రభుత్వానికి తెలియక కాదు, తెలుసు. ఇక ఉల్లి రైతులకు 128 కోట్లు విడుదల. బీసీల అభివృద్ధిలో భాజపాతోనే సాధ్యం. ఓబీసీ పదాధికారుల సమావేశంలో మాధవ్. ఈసారి జగన్కు ప్రతిపక్ష నేత హోదా అనుమానమే. ఉపసభాపతి రఘురామకృష్ణ. జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు వస్తే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అనుకున్నానని, కానీ రప్ప చూస్తుంటే ఈసారి కూడా అది అనుమానమేనని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. 10 నుంచి పాఠశాలలకు సెలవులు. చెన్నై కోల్కతా హైవేతో అమరావతి అనుసంధానం. ఎర్రబాలెం నుంచి డీజీపీ కార్యాలయం వరకు E13 రోడ్డు పొడిగింపు. ఓకే, ఎర్రబాలెం నుంచి డీజీపీ ఆఫీస్ దగ్గర హైవే ఎక్కుతారనమాట. నేషనల్ చెన్నై కోల్కతా హైవే. అక్కడ E13 రోడ్డు పొడిగింపు. మంగళవారం ఎయిమ్స్ సమీపంలో కొండ మీదుగా ఘాట్ రోడ్డు చురుగ్గా నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యం. రాజధాని అమరావతిని ఎర్రబాలెం నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించే E13 రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయండి. సో రాజధాని నుంచి 11 కిలోమీటర్ల హైవే ఎక్కడానికి. తిరుపతిలో ఉదయమే టోకెన్లు జారీ. ఉత్సాహంగా గోబాల సంబరాలు. వంగవీటి రంగా వారసత్వాన్ని నిలబెట్టాలి. ఎంపీ ఆర్ కృష్ణయ్య. నిలబెడతారు. కునుకు 5గురిని బలి తీసుకుంది. ముఖం కడుక్కుందామని కారు ఆపితే బస్సు వచ్చి ఢీకొట్టింది. చిలకలూరుపేట దగ్గర ముఖం కడుక్కోవాలని ఆ డ్రైవర్ పక్కన కారు ఆపి ఫేస్ వాష్ చేసుకుంటే వెనక నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చి వెనక నుంచి గుద్దేసింది. 3 చనిపోయారు. అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా అరెస్టు. సిమ్ బాక్స్తో ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ రూటింగు. ఏపీలో 20 కోట్లు కొల్లగొట్టిన ముఠా. వివరాలు వెల్లడించిన సైబర్ నేరాల ఎస్పీ.
ఒట్లూరు రైతులకు పరిహారం చెల్లించాలి సిబిఐ. ఏలూరు జిల్లా ఒట్లూరులో రైతుల నుంచి తీసుకున్న 340 ఎకరాలకు పరిహారం ఇవ్వాలి, లేదంటే ఆ భూమిని రైతులకే తిరిగి అప్పచెప్పేందుకు చర్యలు తీసుకోవాలని సిబిఐ కార్యదర్శి. ఓకే. మహానగరానికి మంచి తరుణం అండి. ఇక గ్రేటర్ విజయవాడ ప్రపోజల్ రెడీ అయింది. నిజానికి 2017లోనే గ్రేటర్ విజయవాడ కోసం అప్పటి ప్రభుత్వం ప్లాన్ చేసింది, ప్రపోజల్స్ రెడీ చేసింది. గన్నవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు, పెనమలూరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు, మైలవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు కలిపి విజయవాడ సిటీని గ్రేటర్ సిటీగా మార్చాలని ప్లాన్ చేసినప్పటికీ అప్పుడు కొన్ని గ్రామాలు వ్యతిరేకించాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రపోజల్ను ముందుకు తీసుకొచ్చారు. సో విస్తరిస్తే 20 లక్షలకు పైగానే జనాభా, గ్రేటర్ విజయవాడతోనే సర్వతోముఖ అభివృద్ధి, లేదంటే పాత నగరంలో మిగిలే అవకాశం, విస్తరిస్తే 20 లక్షలకు పైన జనాభా, 31లోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే తీవ్ర జాప్యం. సో విజయవాడ నగరాన్ని విస్తరించేది జరుగుతున్నాయి. కొంతమంది మోకాలు అడుగుతున్నారంట. ఇక వచ్చే 5 ఏళ్లలో 4 రైల్వే స్టేషన్ల సామర్థ్యం పొడిగింపు, వాటిలో హైదరాబాదు, విశాఖ, విజయవాడ, తిరుపతి. జోగి రమేష్ చెప్పిందే చేశాం. నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటుకు డబ్బులు ఇచ్చింది ఆయనే. నిందితులు అద్దెపల్లి సోదరులు వాంగ్మూలం. మాజీ మంత్రి జోగి రమేష్ సూచనతోనే మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కేసులోని కీలక నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఎక్సైజ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. విద్యుత్ టవర్లను ఆనుకొని మట్టి తవ్వకాలపై చర్యలు, లారీలు పొక్లైన్లు సీజ్. ఈనాడు కథనానికి స్పందన. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వదిలేస్తారులే, ఏం కాదు. సో మన ఛానల్ తరపున నేను ఈ మధ్య చెప్తూనే ఉన్నాను కదా, సో దాని స్పెషల్ ఏంటి, మ్యాగజైన్ మన ఛానల్ తరపున ఒక మ్యాగజైన్ లాంచ్ చేయబోతున్నాము. జనవరి 2026 నుంచి ప్రతీ నెల మ్యాగజైన్ వస్తుందండి. మంత్లీ మ్యాగజైన్ అనమాట. చాలామంది వీక్లీ లేదా 15 డేస్కి ఒకసారి పెట్టండి అంటున్నారు. అలా పెడితే కంటెంట్ క్వాలిటీ ఉండదు. సో మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది. మీకు చాలా ఈజీ, చదవడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక్కొక్క పేజీ, రోజుకో పేజీ చదువుకున్నా చాలు, 30 రోజులు 30 పేజీలు ఫినిష్ చేసేయచ్చు. దానివలన రాజకీయ అంశాలు అండ్ పరిపాలనాపరమైన అంశాలన్నీ కూడా మీకు క్లియర్గా, క్లారిటీగా, కొంచెం లోతుగా మీ దగ్గర ఉంటాయి. సో మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు 9391 అండ్ 3359993 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయొద్దు. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మంత్లీ మ్యాగజైన్ కావాలి అంటే అడగండి. అలాగే విజయవాడలో మీటప్ జరగబోతుంది. విజయవాడలో జరగబోతున్న మీటప్కి అటెండ్ అవ్వాలంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఇది జనవరి 2nd సండే జరుగుద్దండి. జనవరి 11th అనుకుంటున్నాం టెంటేటివ్గా. ఎందుకంటే మ్యాగజైన్ ప్రింటింగ్ అదంతా రెడీ అవుతుంది, మ్యాక్సిమం కంటెంట్ అంతా రెడీ అయిపోయింది. సో జనవరి 2nd సండే విజయవాడలో మ్యాగజైన్ ఆవిష్కరణ ఉంటుంది. దానికి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావచ్చు, ఏ ప్రాంతం వారైనా రావచ్చు. అక్కడికి నేను కూడా వస్తున్నాను. చీఫ్ గెస్ట్ని ఎవరు రారు, మన సబ్స్క్రైబర్సే అతిథులు. సో మీ సమక్షంలోనే లాంచ్ చేస్తాం. విజయవాడ రావచ్చు. మ్యాగజైన్ మంత్లీ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఇంకా ఈ సాక్షి చూసుకుంటే భూములు ఇస్తే బలి తీసుకున్నారు. ఇది మర్చిపోయానండి, ఇది అత్యంత కీలకమైన వార్త. రాయల ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఎక్కడ రాయల, లోపల ఎక్కడో రాశారు. నిన్న మందడంలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ భూములు అదనంగా భూసేకరణ కోసం మీటింగ్ జరుగుతుంది. అక్కడికి వచ్చిన రైతులు, నేను ఆల్రెడీ భూమి ఇచ్చి నష్టపోయాము, మాకేమీ న్యాయం జరగలేదు, నేను ఇచ్చిన భూమికి బదులు నాకు ఎక్కడో వాగు దగ్గర ఫ్లాట్లు ఇచ్చారు, అది దేనికి పనికిరాదు, ఇప్పుడు మళ్ళీ భూమి ఇమ్మంటున్నారు, మమ్మల్ని ఇంక బతకనివ్వరా అని చెప్పి అధికారులతోనూ అక్కడ ఎమ్మెల్యేతోనూ వాగ్వాదం చేసి ఆయన అనూహ్యంగా గుండెపోటుతో కుప్పకూలాడు. గుండె పగిలిన రాజధాని రైతు. ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసింది, నేను ఇచ్చిన భూమికి బదులుగా వాగుల్లో ఫ్లాట్లు ఇచ్చారు, ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కుంటామంటే ఎలా? సభలో మాట్లాడిన అనంతరం కుప్పకూలి రైతు రామారావు మృతి. N8 రోడ్డు బాధితులతో మందడంలో నిర్వహించిన గ్రామ సభలో తీవ్ర విషాదం. రాజధాని కోసం 1,00,000 ఎకరాల దిశగా బాబు సర్కారు అడుగులు. గతంలో 50,000 ఎకరాల సేకరణ, అది చాలదంటూ మళ్ళీ పూలింగ్. 29 గ్రామాలకే పరిమితమైతే అమరావతి ఓ చిన్న మున్సిపాలిటీనే అంటూ బెదిరింపులు. మొత్తం 7 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రైతులు ఇచ్చిన హామీలు నెరవేర్చని బాబు. సారవంతమైన భూములే కాదు, తమ ఇళ్లపై కూడా గురిపెట్టడంతో రైతన్నలో తీవ్ర మానసిక వ్యధ. తాము ఇచ్చిన భూములకు బదులుగా వాగులు, చెరువు భూములు, నీట మునిగే ప్రాంతాల్లో పొలాట్లు ఇవ్వడంపై ఆగ్రహావేశాలు.
ఈ నమ్మక ద్రోహాన్ని ప్రశ్నిస్తూ మందరం సభసాక్షిగా మానసిక క్షోభతో రామారావు మృతి. ఇది ఒక వర్గం మీడియా చూపించని దారుణమైన అంశం. నిజంగా జరిగింది ఇది. మేబీ ఇది జరగలేదు, అతనికి ముందు నుంచి ఏవో సమస్యలు ఉన్నాయి అని చెప్పి రేపో ఎల్లుండో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని కవర్ చేసేయచ్చు కాక, కప్పిపుచ్చేయచ్చు కాక. అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి దీన్ని కప్పిపుచ్చేయచ్చు, కవర్ చేసేయచ్చు. కానీ ఆ రైతు కుటుంబం పడిన వేదన, అటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు. రాజధాని ప్రాంతంలో 2వ విడత భూ సమీకరణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి. అక్కడ వాళ్ళకి ఇష్టం లేదు, చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మొదటి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగలేదనేది వాళ్ళ వాదన. వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత అభివృద్ధి ఒక 70% అభివృద్ధి జరిగిన తర్వాత 2వ విడత సేకరిస్తే మంచిది. కానీ ఇప్పుడు వీళ్ళు 2వ విడతకు ముందే వెళ్ళిపోతున్నారు. సో అది రివర్స్ అవుతుంది, అది మంచిది కాదు. సో ప్రభుత్వం మీద అందులో వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక స్మార్ట్గా 20 కోట్లు దోపిడీ. ఇది యాజ్ యూజువల్ నేను తరచూ చెప్తుంటాను కదా, ఆ టైపే ఈ స్కామ్ కూడా. అంగన్వాడీలకి ఈ మధ్య ఫోన్లు ఇచ్చారు కదా, ఆ ఫోన్లు ఆన్లైన్లో కొంటేనేమో 10,000 రూపాయల లోపు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన ఫోను శాంసంగ్ అండి, శాంసంగ్ A06. ఆన్లైన్లో కొంటే 10,000, 9,500 నుంచి 10,000 మధ్యలో ఉన్నాయి. కానీ వీళ్ళు 13,398 రూపాయలు వ్యయంతో ఆన్లైన్లో కొన్నారు. ఒకరికి టెండర్ ఇచ్చారు. చూసారా, 10,000 రూపాయలకు దొరికే ఫోన్ని 13,300 కొన్నారంటే స్కామేగా. ఇదే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ దరిద్రం, ఈ చిలకొట్టుళ్ళు మానరు అస్సలు. బయట 50,000కు దొరికే కంప్యూటర్ని 70,000కో 80,000కో కొంటారు. బయట 10,000కు దొరికే ఫోన్ని 13,000కో 14,000కో కొంటారు. సో ఇక్కడ ప్రతిదీ అంతే. గవర్నమెంట్ అనేసరికి ఇంకా అప్పనంగా దోచుకుందామని రెడీ అవుతారు. సో ఇది 77.98 కోట్ల స్మార్ట్ ఫోన్ డీల్లో ప్రజాధనంలోటి అంగన్వాడీలకు 58,204 ఫోన్ల కొనుగోలులో అవినీతి. సో హ్యాపీ మొబైల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చారంట టెండరు. ఛార్జర్లు కూడా ఇవ్వలేదంట కంపెనీ. శాంసంగ్ ఫోన్ కొంటే ఎవడైనా శాంసంగ్ ఛార్జర్ ఇస్తాడు కదా, శాంసంగ్ ఛార్జర్ ఇవ్వలేదంట. ఏదో బయట వేరే థర్డ్ పార్టీ ఛార్జర్ ఇచ్చారంట. కంపెనీ ఛార్జర్ 1000 పైనే, థర్డ్ పార్టీది అయితే 400 లోపే. ఫోను రేటే ఎక్స్ట్రా పెట్టారు, దానికి తోడు ఇప్పుడు ఛార్జర్లు కూడా ఇవ్వలేదన్నమాట. ఆన్లైన్లో 9,380 రూపాయలు ఉన్నదానికి వీళ్ళు 13,398 రూపాయలు కోట్ చేశారు. 58,204 ఫోన్లు. ఒక్కొక్క ఫోన్ మీద దగ్గర దగ్గర 4,000 రూపాయలు మిగుల్చుకున్నారు ఒక్కొక్క ఫోన్ మీద. అంటే 20 కోట్ల రూపాయలు దోపిడీ. నిజం, కళ్ళెదురుగా కనిపించేదాగా. సో ఈ 20 కోట్లలో మేబీ ఆ శాఖ చూస్తున్న అధికారులకో ఆ మంత్రులకో ఎవరికో ఉంటుంది లేకుండా ఉండదు. చిలకొట్టుల్లో తలా కొంత భాగం పంచుకుంటారు. అరే నువ్వు 20 కోట్లు అదనంగా సంపాదిస్తున్నావు కదా, మాకో 2 ఇయ్యు, నాకో 2 ఇయ్యు, నాకొక 5 అని తలా కొంత పంచుకుంటారనమాట. ఈ దరిద్రమే మన రాష్ట్రానికి పట్టింది. మన రాష్ట్రానికి కాదు, మన వ్యవస్థకు పట్టిన దరిద్రం. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న కిట్లు కూడా అంతే కదా. 700కు కొనాల్సిన బ్యాగ్ను 1000కు కొన్నారు, 600కు కొనాల్సిన షూని ఇంకా ఎక్కువ. అలాగే ఈ చిలకొట్టులు జరుగుతాయి అన్నమాట. ఎక్కడన్నా ఇది కామన్ అయిపోతుంది. ఇక వెండి కేజీ 2.36 లక్షలండి. వెండి కూడా రేటు పెరిగిపోతుందండి. 2025 సిల్వర్నామ సంవత్సరం. పుత్తడి కంటే వేగంగా పరుగులు. ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన ధర ఏడాదిలో 154% పెరిగింది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం 79% పెరిగింది. వెండి కూడా బీభత్సంగా పెరిగిపోతుంది. ఇక పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా? చంద్రబాబును అరెస్ట్ చేసే దమ్ముందా? బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు క్రిమినల్స్కు రాజ్యాంగ పదవులకు ఎలా కట్టబెడతారు? చంద్రబాబులాగా గంటకు పైగా కోర్టులు వెచ్చించి లాయర్లను పెట్టుకునే స్థోమత సిపిఎంకు లేదు. సిపిఎం నేత అప్పలరాజు అరెస్ట్ దుర్మార్గం. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కూటమి నేతలు బరి తెగింపు. కోడి పందాలు, జోదక్రైళ్లకు హైటెక్ ఏర్పాట్లు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా పందాలు. ఇదిగో ఎటువంటి వార్తలు రాస్తేనే వైసీపీ వాళ్ళు కూడా ఉమ్మేస్తారు సాక్షి మీద. కోడి పందాలకి రాజకీయాలు ఏంటి? ఏ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడి పందాలు ఆడలేదా? వైసీపీ ఎమ్మెల్యేలు కోడి పందాలు ఆడలేదా? వైసీపీ ఎమ్మెల్యేలు బిల్లులు ఏర్పాటు చేయలేదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా? జరిగాయిగా. ఇప్పుడు మళ్ళీ దీనికి పార్టీలు ఆపాదించడం ఏంటి? వైసీపీ వల్లే ఈ వార్త చూసి నవ్వుతారు, ఉమ్మేస్తారు. సాక్షి వాడు ఎదురుగా వస్తే కొడతారు కూడా ఆ పార్టీ నాయకులే. పిచ్చి వార్తలు ఇవే. కోడి పందాలకి రాజకీయాలకు సంబంధం లేదు. అన్ని పార్టీల వాళ్ళు కోడి పందాలు వేస్తారు, అన్ని పార్టీల వాళ్ళు ఈ బిల్లులు నిర్వహిస్తారు. ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ లాగా ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరిలో భారీగా బేరాలు.
3 రోజుల్లో చేతులు మారిన 100 కోట్లు, కోట్లు దండుకున్న కూటమి ప్రజాప్రతినిధులు, కేసరపల్లి బరికి నియోజకవర్గ ప్రతినిధులు 2 కోట్లు, పెనంలూరు నియోజకవర్గంలో క్యాసినో ఒక 70 లక్షలు, పెద్ద ఎత్తున బరులు, బేరం పెట్టి రేటు నిర్ణయం, సంక్రాంతి సంప్రదాయం మాటను డబ్బులోటి చక్రం తిప్పుతున్న కూటమి పార్టీల నాయకులు, అడ్వాన్సులు చెల్లిస్తున్న జోదాల నిర్వాహకులు. ఇదంతా సహజం అమ్మా, కామన్. దీన్ని ఎవరు కాదనలేరు. ఎవరు అధికారంలో ఉన్నా సరే అది జరుగుద్దమ్మా. జూలై 26వ తేదీకి 1,18,000 ఉంది వెండి. డిసెంబర్ 26 వచ్చేసరికి 1,36,000 రెట్టింపు అయింది. నిబంధనలో కాల రాశారు. ఏయూ దూర విద్యలో మాస్ కాపేయింగ్. 3 రోజుల కస్టడీ జనార్దన్ రావు. రవికుమార్ ఆస్తులపై నివేదిక సమర్పించిన ఏసీబీ, విచారణ 5కు వాయిదా. సరే, సాక్షి అయిపోయింది. సాక్షి పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇది ఓకే. తర్వాత మెడికల్ అన్ఫిట్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, ఆర్టీసీ ఇది చెప్పుకున్నాం. జోగి చెప్పాడు, మేము చేసాం. ఆయన ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం. సో అద్దేపల్లి జనార్దన్ రావు సోదరులు మొదటి నుంచి అదే స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నారు. మాకు జోగి వాళ్ళు చెప్తేనే మేము చేసామని. ఇక బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తే బెస్ట్. నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం ఎక్కువగా తినడం ప్రధాన కారణాలు. మోనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్ళు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అధికం. భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడి. ఏటా 5.6% మేర కేసులు పెరుగుతాయని హెచ్చరిక. సో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పెద్ద సవాల్. సో అది ఎందుకు వస్తుంది, దానికి సవాళ్ళు ఏంటి, పరిష్కారాలు ఏంటి అనేది ఒకటి రాశారు. సో వ్యాయామం చేయాలంటే రెగ్యులర్గా, అలాగే నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీటు, ప్రాసెస్డ్ మాంసం ఇవన్నీ కారణాలంట. ఇక రాష్ట్రమంతా రెవెన్యూ క్లినిక్లు, మన్యం మోడల్ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఈ క్లినిక్లు, రాష్ట్రమంతా రెవెన్యూ క్లినిక్లు. ఇక కూల్గా మాట్లాడి అంతలోనే కుప్పకూలు. మందడం రైతుల భేటీల అపశృతి. N8 రోడ్డు కింద స్థలాలు, ఇల్లు కోల్పోతున్న వారితో భేటీకి రాములు. మాట్లాడుతూ కూర్చుండగా గుండెపోటు. మంత్రి కాన్వాయ్ కారులో ఆసుపత్రికి, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ. కదులుతున్న కారులో యువతపై గ్యాంగులు. రాజస్థాన్లో ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్న యువతి, అదే సంస్థలో సీఈఓగా ఉన్న ఒక మహిళ కలిపి ఆమె భర్త, కొంతమంది, అంటే ఆ మహిళ ప్రోత్సాహంతో ఆ మహిళ భర్త అండ్ ఇంకొక ఇద్దరు కలిపి యువత మీద అఘాయిత్యం చేశారు కదిలే కారులో. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ కారులో జరిగిందంతా కారులో ఉన్న వెబ్ క్యామ్లో మొత్తం రికార్డ్ అయింది. పోలీసులకు దొరికింది. దాంతో దొరికారు. ఇక ఇలాగైతే డ్యామ్ నిర్వహణ ఎలా? శ్రీశైలం ప్రాజెక్టులో ఇంజనీర్ల కొరత. వివిధ హోదాల్లో 59 ఇంజనీరింగ్ పోస్టులు, వీటిలో 43 ఖాళీ. పనిచేస్తున్నది 16 మందే. కీలకమైన ఎస్ఈ, ఈఈ స్థానాల్లో ఇన్ఛార్జీలు. ఓవైపు డ్యామ్ పనులు, మరమ్మతులకు నిధులు మంజూరు. ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. అప్రోచ్ రోడ్డు నిర్మాణం 10 రోజుల్లో మొదలు. సో డ్యామ్ నిర్వహణ ఎలా? డ్యామ్ నిర్వహణకు ఉద్యోగులు లేరంట. తర్వాత సెలవుల మూడులో సచివాలయం 25వ తేదీ నుంచి 5 వరకు ఎఫెక్టు. మధ్యలో 7 సాధారణ, ఐచ్ఛిక, వారాంతపు సెలవులు. 20 కోట్లు కొల్లగొట్టి సిఐడికి చిక్కి గాజువాకల అంతర్జాతీయ ముఠ. తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి గంజాయి డాన్గా. అనకాపల్లి జిల్లాలో మాజీ మహిళా టెక్కీ సహా 8 మంది అరెస్టు. ఆమెపై ఇప్పటికే 4 గంజాయి కేసులు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇదేం పోయేకాలము అంటే కొంతమందికి, అందరికీ కాదు. మొన్న హైదరాబాద్లో మొన్న ఒకటి చూసా. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అబ్బాయి ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ సరిపోవట్లేదని చెప్పి వాళ్ళు నిషేధిత మాదక ద్రవ్యాలు తెప్పించి సప్లై చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా చూడండి, సాఫ్ట్వేర్ జాబ్ మానేసి మరి వచ్చిందంట ఒక మహిళ గంజాయి. ఆర్టీఐ కమిషనర్లపై కసరత్తు కొలిక్కి. చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు పేరు పరిశీలన. మరో 5గురిని కమిషనర్లుగా నియమించే అవకాశం. యాత్ర నుంచి తిరిగి వస్తూ మృత్యువాడికి 2 వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం. నంద్యాల జిల్లా డివైడర్ను దాటి బస్సును ఢీకొన్న కారు. సిపిఎం కంచుకోట్ల కాషాయ పథకం. త్రివేంద్రం కొత్త మేయర్గా బీజేపీ నేత వివి రాజేష్ ఎన్నిక. ఇవన్నీ ఆంధ్రప్రభ. ఇక ఆంధ్రప్రభ చూసుకుంటే H1B వీసాల జాప్యం వద్దు, తక్షణ చర్యలు అత్యవసరం. రెన్యువల్కు భారత్కు వచ్చిన టెక్కీలు. ఇక రౌడేజం, విశ్వగురు భారత్, ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురి చదువుకున్నాం. నకిలీ బిల్లులతో 515 కోట్లు స్వాహా. పలు జిల్లాల్లో మరికొన్ని దందాలు. జీఎస్టీ విధింపు వసూళ్ల నిబంధనలకు తూట్లు. అమ్మకాలు, కొనుగోలులో నిల్. కాగితాల మీద వ్యాపారాలు. బయటపడితే కేసులు, లేకపోతే మౌనం. 9 జిల్లాల్లో అక్రమాలు. కేసులు మాటలేదు. వాణిజ్య పన్నుల శాఖలో వింతలు.
జీరాంజీ చట్టం అవినీతికి అడ్డుకట్ట ఉపాధికి గ్యారంటీ. ఏం ఉపాధికి గ్యారంటీ? రాష్ట్రాలకు ఉరి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు ఈ ఉపాధి హామీ చట్టంలో గత 12 సంవత్సరాలుగా మన రాష్ట్రం సంవత్సరానికి మ్యాక్సిమం 500-600 కోట్లు ఖర్చు పెడితే చాలు. కానీ ఇప్పుడు ఇక మీదట ప్రతి సంవత్సరం 4,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి మన రాష్ట్రం. ఎక్కడి నుంచి తెస్తారా డబ్బులు? వైజాగ్ ఫుల్ రష్, పోటెత్తిన పర్యాటకులు భక్తులు. 4 రాష్ట్రాల నుంచి రాక ఏజెన్సీలో ఎటు చూసినా జనం. అంతే. వైజాగ్ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్లో ఆలయాలు గిటగిట. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి లేడీ డాన్గా మారి ఓ యువతి గంజాయి సామ్రాజ్యం. నర్సీపట్నం కేంద్రంగా స్మగ్లింగ్. కిలో 25,000 తమిళనాడుకు రవాణా. వైసీపీ హయాంలో గ్రామీణాభివృద్ధి గ్రహణం. అడ్డగోలుగా 13,000 కోట్ల నిధులు మళ్లింపు. గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం. ఇప్పుడు నీతులు చెబుతున్న జగన్ టీం. సో ఇది అయిపోయింది. సో 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు అయితే ఇవ్వండి. నేషనల్ అంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడులో వచ్చిన జాతీయ అంశాలను చూసిన తర్వాత సిక్కువీరుల పరాక్రమాన్ని మరోలేం. మతమౌఢ్యాన్ని సాహసోపేతంగా అడ్డుకున్నారు. వీరపుత్రులకు మోదీ నివాళి. మొఘల్ చక్రవర్తుల మతమౌఢ్యంతో క్రూరంగా వ్యవహరించి ఇతర మతాల అస్తిత్వానికి సవాల్ విసిరిన సమయంలో వీరోచితంగా ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించిన సిక్కు బిడ్డల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నైజీరియాలో ఐసిస్ లక్ష్యాలపై అమెరికా దాడి. అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగం ప్రారంభించిన చైనా. ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగాన్ని చైనా శుక్రవారం ప్రారంభించింది. కొంగు బిగించారు, కొత్త రోడ్డు వేశారు. ఆ ఊరికి సరైన రోడ్డు సదుపాయం లేదు. వర్షాకాలంలో విద్యార్థులకు నిత్యం ఇబ్బందులే. ఇదే కారణంగా అంబులెన్స్ సర్వీసులు గ్రామంలోకి రావు, బస్సులు తిరగవు. ఈ సమస్యకు పాలకులు, అధికారులు పరుమార్లు విరమించి విసిగిపోయిన గ్రామస్తులు తాము ఏదో ఒకటి చేయాలని నడుము బిగించారంట. ఇక ఫాసిస్టు శక్తులపై ఐక్య పోరాటం. వామపక్ష పార్టీలకు సిపిఐ పిలుపు. ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని 5% ఎందుకు తగ్గించలేరు? కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు. కొనసాగుతున్న బంగ్లా ప్రకంపనలు. ఢాకాలో నిరసనలు, మైనారిటీలపై దాడులను ఖండించిన భారత్. పాక్ అణ్వాయుధాలు కలవరపెడుతున్నాయి. అమెరికా ముందు గతంలో ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్. వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్రణాళిక పాక్కే కష్టాలే. $40 కోట్ల క్రేజీ మెడిసిన్ పట్టివేత. మణిపూర్లో ఒక అరెస్ట్. మణిపూర్లోని జిరిబామ్లో అస్సాం రైఫిల్స్ స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రక్షణ కేటాయింపులను 9.4% పెంచిన జపాన్ మంత్రిమండలి వచ్చే సంవత్సరానికి సంబంధించి $5,800 రక్షణ బడ్జెట్కు శుక్రవారం ఆమోదం తెలిపింది. అంటే దాదాపుగా 9.5% వరకు రక్షణ బడ్జెట్ పెంచింది జపాన్. ప్రధాని అధ్యక్షత నేడు రేపు సిఎస్ఎల్ సమావేశం. మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ నివాళి. ఓకే, ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.